దయాప్రాప్తురాలా, నీకు శుభము. నీవు గర్భము ధరించి కుమారుని కందు, అతనికి యేసు అని పేరు పెట్టుము. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును కనుక నీకు పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాట ప్రకారం జరుగును గాక. పెళ్లి కాకుండానే ఆ మరియా గర్భవతిగా నేను ఎలా తలెత్తుకుని తిరగలను? నాకెంత అవమానము! నా పరిణామములు ఆ మరియను ఎవరికి తెలియకుండా రహస్యంగా విడిచిపెట్టు. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన తెలియక ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలని అనుకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆమెను చేర్చుకుంటాను. ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ప్రజాసంఖ్య రాయవలనని కైసార్ ఔగూర్ నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయవలనని తెలియజేయడమైనదో. నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే వేస్తారా? మా ఇంట్లో మీకు స్థలం లేదు, వెళ్ళవయ్యా వెళ్ళు. నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే వేస్తారా? క్షమించండి, మేమే చాలామంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు, వెళ్ళవయ్యాను. ఎవరు మీరు? ఏం కావాలి? నా భార్య, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము. నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో స్థలం ఉంటే ఇస్తారా? స్థలము లేదయ్యా. అయ్యా, ఒక నిమిషం. మా సత్రంలో స్థలము లేదు, కానీ ఈ రాత్రికి మీరు మా పాకలో విశ్రాంతి తీసుకోండి. అది మీకు అంత అనుకూలమైన స్థలం కాదు. బహుశా మీకు అది ఆధారంగా ఉంటుంది. ధన్యవాదములు. రాజాదిరాజు హేరోదు మహారాజు వేంచేసినారహో. తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు ప్రభు. రాజు మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రభు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు? తీర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించుటకు వచ్చి ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియజేయండి ప్రభు.
జ్ఞానులారా మీరు వేచి ఉండు. శాస్త్రులను పండితులను సమకూర్చుడి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టెను? గ్రంథాలు చూసి చెప్తాం ప్రభు, కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు యూదయ బెత్లెహేములో జన్మించాడు ప్రభు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లుగా నాకు వర్తమానము తెండి. అలాగే ప్రభు. ఏంటి? యూదుల రాజా హేరోదు మహారాజు నేను ఇక్కడ ఉండగా మరొక రాజును పూజించుట అసంభవం. ఆహాహాహాహా. అరే చలి చంపేసిండ్రా. చలికి గొర్రెలెట్టారా మరి? చలికి మనల్ని కాల్చుకోవటమే కంటాం, గొర్రెలెట్టారా మరి? దయ్యం దయ్యం దయ్యం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరు. అరే మన కొరకు రక్షకుడు పుట్టాడంటారా? వెళ్దాం పదండి. తారలు చూసి మేము ఇక్కడికి వచ్చి తిని రాజా నేను మీకు పూజించడానికి తెచ్చిన ఈ బంగారము అంగీకరించి నన్ను దీవించుకో. రక్షకుడా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ సాంబ్రాణిని అంగీకరించి నన్ను కరుణించు. రాజులకు రాజా, నేను పూజించడానికి తెచ్చిన ఈ బోధమును అంగీకరించి నన్ను ఆశీర్వదించుము. कन्या मरियम्मा प्रेम गलाई सुतल्ली मरियम्मा प्रेम गलाई सुतल्ली अरे अरे देलीना देव देवुडे येसయ్య प्रेम गलाय अवतारा अरे देलीना देव देवुडे येसయ్య प्रेम गलाय अवतारा एका बंदा बारी कन्या मरियम्मा प्रेम गलाई सुतल्ली मरियम्मा प्रेम गलाई सुतल्ली Everyone to give a big round of applause. Keep clapping to them.